హైదరాబాద్లో కోట్ల విలువైన సర్కారు భూమి మాయం. మేడ్చల్ జిల్లా కుకట్పల్లి మండలంలో ప్రభుత్వ భూమి కబ్జా. సర్వే నెంబర్ 145లో 230 ఎకరాల సర్కారు స్థలం. అక్రమ నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులు. ప్రభుత్వ భూమిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు. ప్లాట్లు చేసి విక్రయించేస్తున్న కబ్జాకోరులు. రంగురంగుల బ్రోచర్లతో ప్రజలకు టోకరా. ముడుపులు తీసుకొని అనుమతులు ఇచ్చిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. జిల్లా కలెక్టర్ సారు ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికుల డిమాండ్. ప్రభుత్వ భూమి కనపడతాం ఆలస్యం, వీళ్ళు ఏదో వాళ్ళ సొంతది అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు చాలామంది. సో భూమి కనపడితే గద్దల్లో వచ్చి పడుతున్నారు. రాజకీయ అధికార బలంతో గవర్నమెంట్ భూములను కొల్లగొడుతున్నారు. కోట్లాది రూపాయల విలువైన సర్కారు భూములను చెరపడుతున్నారు. సిటీలో రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోవడంతో భూములను పోతం పెడుతున్నారు. జీహెచ్ఎంసీ, మున్సిపల్, హెచ్ఎండిఏ, రెవెన్యూ అధికారుల అండతో అక్రమార్కులు భూములు కొట్టేస్తున్నారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ప్రభుత్వ అనుమతులు లేకుండానే పెద్ద పెద్ద బిల్డింగ్లను నిర్మిస్తున్నారు. భారీగా ముడుపులు ఇచ్చి అలవోకగా పని చేసుకుంటున్నారు. భూ కబ్జా చేసి నిర్మాణాలు జరగడం చూస్తే జీహెచ్ఎంసీ అధికారుల హస్తం ఉన్నట్లు, వీరి అండదండలతో జరుగుతున్నట్టు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుకట్పల్లి మండలం హైదర్ నగర్ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 145లోని ప్రభుత్వ భూమి కొంతమేర కబ్జాకు గురైంది. అక్రమార్కులు సర్కారు భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కుకట్పల్లి మండలం హైదర్ నగర్లోని సర్వే నెంబర్ 145లో సుమారు 230 ఎకరాలు 20 గుంటల సర్కారు భూమి ఉంది. అయితే ఇందులో కొందరు యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది. అంతటితో ఆకుండా ఆ ప్రభుత్వ భూమిలో బహుళ అంతస్తు నిర్మాణాలు చేపడుతున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణాల పేరుతో ఫ్లాట్లుగా వారు విక్రయాలు చేస్తున్నారు. కూలీ నాలి చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని కొద్ది గొప్ప డబ్బు సంపాదించుకునే నిరుపేదలను కబ్జాకోరులు మోసం చేస్తుండడం గమనార్హం. రంగురంగుల బ్రోచర్లతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. గవర్నమెంట్ భూమిలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తున్నాయి. స్థానికంగా ఉన్న సర్కార్ అసైన్ భూములను కబ్జా చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులకు అధికారులు ఫుల్ సపోర్ట్ ఉండడంతో వాళ్ళు ఇంకింత రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ ఆఫీసర్లను చూస్తే సామాన్యులకు సిగ్గనిపిస్తుంది. ప్రతి నెల లక్షల్లో జీతాలు తీసుకుంటూ మళ్ళీ లంచాలకు కక్కుర్తి పడుతున్నారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగాలు ముడుపులు తీసుకొని అనుమతించిన ఆరోపణలు వస్తున్నాయి. కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి స్థలంలో బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతుంటే మండల తహసీల్దార్ ఏం చేస్తున్నారనే అనుమానాలు రాకపోలేదు. ఇకనైనా దీనిపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ప్రభుత్వ భూమిని కాపాడాలి. అదేవిధంగా అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వారికి సహకరించిన అధికారులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వారి అవినీతిపై దర్యాప్తు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సర్వే నెంబర్ 145లో అధికారుల అండతో, నాయకుల సపోర్ట్తో ప్రభుత్వ భూములు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై, వెంచర్లపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం. చూద్దాం మరి ఇప్పటికైనా ప్రభుత్వంలో ఏమైనా చలనం వస్తుందో చూడాలి. మరి ఇందులో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుకట్పల్లి హైదర్ నగర్లో